ఈరోజు మనం ఒక చిన్న గింజ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సామలు. పేరుకు చిన్నవే గాని ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. అసలీ సామల్తో మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలో అవేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇంతకీ ఈ చిన్న గింజ నిజంగా ఓ ఆరోగ్యవరమా అనిపించొచ్చు. అవును, ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ దీనిలో దాగున్న ప్రయోజనాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ సామలు అంటే ఏంటి, మన ఆహారంలో వాటి స్థానం ఏంతో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సామలు అనేవి చిన్న గింజలతో ఉండే ఒక సహజమైన ధాన్యం. పోషకాలైతే ఇక పుష్కలంగా ఉంటాయి. మన పూర్వీకుల ఆహారంలో వీటికి చాలా ప్రత్యేక స్థానం ఉండేదన్నమాట. సరే, ఇక సామల వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లోకొస్తే బరువు తగ్గటం, ఇంకా షుగర్ కంట్రోల్. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు ఇవే కదా. మరి వీటికి సామలు ఎలా చెక్ పెడతాయో చూద్దాం. అందులోనూ ఫస్ట్ పాయింట్ బరువు తగ్గడం. ఎవరైతే బరువు తగ్గాలని చూస్తున్నారో వాళ్లకి సామలు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటివనే చెప్పాలి. వెయిట్ మేనేజ్మెంట్లో ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అదెలా సాధ్యమంటారా? దాని వెనుకున్న అసలు సీక్రెట్ ఫైబర్. సామలలో ఫైబర్ చాలా ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ చాలాసేపుంటుంది. అనవసరంగా ఆకలి వేయదు. దాంతో మనం తినే తిండి తగ్గుతుంది కదా. సో ఆటోమేటిక్గా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక రెండోది షుగర్ కంట్రోల్, అంటే రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచడం. డయాబెటీస్ ఉన్న వాళ్లకి ఇది ఎంత ముఖ్యమైన విషయమో మనందరికీ తెలుసు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సామలకి ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే ఏంటంటే మనం అన్నం లాంటివి తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ వెంటనే పెరిగిపోతాయి కదా, కానీ సామలు తింటే అలా కాదు. బ్లడ్లోకి షుగర్ చాలా స్లోగా రిలీజ్ అవుతుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్లకి ఇది ఒక సేఫ్ అండ్ హెల్దీ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, బరువు షుగర్ కంట్రోల్ వరకేనా అంటే అస్సలు కాదు. సామలు మన శరీరంలో ఉండే ముఖ్యమైన గుండె, జీర్ణ వ్యవస్థల మీద కూడా చాలా మంచి ప్రభావం చూపిస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం పదండి. హార్ట్ హెల్త్. మన శరీరానికి ఇంజిన్ లాంటిది గుండె. దాని ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సాములు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్, అంటే ఎల్డిఎల్ అంటారు కదా, దాన్ని తగ్గించడంలో సామలు సాయపడతాయి. దీనివల్ల ఏమవుతుంది, గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుందన్నమాట. గుండె మాత్రమే కాదు, మనం తిన్నది సరిగ్గా అరగడం కూడా చాలా ముఖ్యం కదా. మన డైజెస్టివ్ సిస్టమ్ను హెల్దీగా ఉంచడంలో కూడా సామలు బాగా పనిచేస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా హీరో ఫైబరే. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ చాలా ఈజీ అవుతోంది. దానివల్ల గ్యాస్, అజీర్తి లాంటి కామన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇక చివరిగా మన శరీరానికి బేసిక్గా కావలసినవి ఏంటి? ఎనర్జీ, ఇంకా ఎముకల బలం. వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రోజంతా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండాలంటే కావలసిన శక్తిని ఇవ్వడంలో సామలు ముందుంటాయి. అదెలాగంటే సామలలో ఐరన్, ఇంకా ఇతర ముఖ్యమైన మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ రక్తహీనత రాకుండా చూసి బాడీకి మంచి ఎనర్జీనిస్తుంది. ఎనర్జీ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, మన బాడీకి ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ కూడా ఉండాలి. ఆ స్ట్రక్చర్కి ఆధారం మన ఎముకలే. వాటికి కూడా సామలు బలాన్నిస్తాయి. ఎందుకంటే వీటిలో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. మనందరికీ తెలుసు ఈ రెండూ ఎముకల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచటానికి ఎంత అవసరమో. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ బెనిఫిట్స్ అన్నింటినీ బట్టి చూస్తే సామలు కేవలం ఒక ధాన్యం మాత్రమే కాదు, అదొక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి, మనకి క్లియర్గా అర్థమవుతుంది సామలల్లో ఉండే ఒక్కో పోషకం ఒక్కో ఆరోగ్య ప్రయోజనానికి ఎలా కనెక్ట్ అయిందో. చూసారా? ఎక్కువ ఫైబర్ ఉంటే బరువు కంట్రోల్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే షుగర్ కంట్రోల్, ఐరన్ ఉంటే ఎనర్జీ, కాల్షియం ఉంటే ఎముకల బలం, ఇలా అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయి. ఇది నిజంగా ఒక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ లాంటిది. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, సామలు గింజ చిన్నదే అయినా అదిచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా పెద్దవి. ఇన్ని లాభాలున్న ఈ చిన్న గింజని మన డైట్లో చేర్చుకుంటే ఎంత బాగుంటుందో కదా. తప్పకుండా ఆలోచించాల్సిన విషయం.